హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఈ ఛానల్‌లో మీకు కుకింగ్, స్టైలింగ్, షాపింగ్, ట్రావెలింగ్ ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. అండ్ మీకు మోర్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అయితే మీకు డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంట్లో కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయినాయండి. సో, వాటి కోసం డీమార్ట్‌కి వెళ్తున్నాము నేను, అత్తయ్య గారు. అండ్ దాని తర్వాత అయితే ఒక రెసిపీ అయితే షేర్ చేశాను. అండ్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో, ఇంక ఇద్దరం బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయామండి. అత్తయ్య గారైతే క్యామ్ ముందుకి నేను రానంటున్నారు. బట్ కొంచెం షై ఫీల్ అవుతున్నారు. సరే ఇంకా అలా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఇలా ఛానల్ గురించి మాట్లాడుకుంటూ అయితే అలా డీమార్ట్‌కయితే వచ్చేసాం. ఇంకా రాగానే ముందు మనం వెళ్ళేది కిచెన్ వేర్ సెక్షన్‌కే కదండీ! సో, కిచెన్ వేర్ సెక్షన్‌కి వెళ్ళాం కానీ, అన్ని ప్లాస్టిక్ ఐటెమ్ అయితే చూసాం గానీ, ఏవి అయితే తీసుకోలేదండి. ఎందుకంటే, అందులో ఏదైనా పికిల్స్ పెట్టినా లేకపోతే ఏమన్నా కారప్పొడి అలాంటివి పెట్టినా ఎక్కువ రోజులైతే ఉండట్లేదు. తొందరగా పాడైపోతున్నాయి. సో, గ్లాస్‌కే షిఫ్ట్ అయిపోయాము. సో, ఇక్కడ అత్తయ్య గారైతే ఒక గ్లాస్ జార్ అయితే చూస్తున్నారండి. ఈ బాటిల్ అయితే బానే ఉందండి. బట్ క్యాప్స్ ఇంకేమన్నా వేరే మోడల్స్ ఉన్నాయేమో అని చూస్తున్నామనమాట. అండ్ ఫైనల్‌గా ఇదైతే నచ్చింది. ఇంక ఈ బాటిలయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ నేనైతే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి బౌల్సు, అలాగే కొన్ని ఓవెల్ షేప్‌లో ప్లేట్స్ ఉంటాయి కదండీ! అలాంటివి కూడా తీసుకున్నాను. అండ్ ఆయిల్ కోసమయితే ఒక బాటిల్ తీసుకుందాం అనుకున్నామండి. అయితే ఈ బాటిల్ మాకు నచ్చింది. అంటే ఇదివరకు ఒక బాటిల్ అయితే యూజ్ చేసేవాళ్ళము. అది పైన నెక్ వచ్చేసరికి కొంచెం నారోగా ఉండేది. లోపల క్లీనింగ్ అనేది చేయడానికి సరిగ్గా కుదిరేది కాదు. బట్ ఇది కొంచెం వైడ్‌గా ఉండడం వల్ల క్లీనింగ్ అది బావుంటుందనిపించింది. అండ్ నేను ఆ క్యాప్ కూడా ఫ్రీ మూవ్‌మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నానండి. కానీ బాటిలయితే తీసుకోలేదండి. అంటే బైక్ మీద కదా! ఇంకా ఈ గ్రోసరీస్ అవి ఎక్కువున్నాయి. మళ్ళీ అది జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా! అని నెక్స్ట్ టైమ్ తీసుకుందామని అదైతే స్కిప్ చేసేసాను. సో, ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ మనం ఆ స్టఫ్ అయితే ఎక్కడియి అక్కడ సర్దేసుకోవాలండి. ఎందుకంటే అది కంటికి అలా కనిపిస్తూ ఉంటే మనకి నెక్స్ట్ పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. సో, ఫస్ట్ అయితే ఈ పనైతే చేసేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి మేము బ్రేక్‌ఫాస్ట్‌కి బొబ్బర్లు రొట్టయితే చేసుకున్నాము. సో, దానికి మనం కొంచెం బొబ్బర్లయితే తీసుకొని, దాన్ని బాగా వాష్ చేసి వన్ నైట్ అంతా కూడా బాగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న బొబ్బర్లని మనం కుక్కర్‌లో వేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. అయితే మనం ఈ బొబ్బర్లకి వాటర్ అనేది నానబెట్టినప్పుడు పోసిన వాటరే సరిపోతుంది. అది మనం ఒక 2 ½ గ్లాసెస్ వాటర్ తీసుకున్నామనుకోండి, ఒక 2 గ్లాసెస్ రైస్ ఫ్లోర్ అనేది పడుతుంది. అండ్ బొబ్బర్లు ఉడికేటప్పుడే మనం కొంచెం ఉప్పయితే వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. అండ్ నేనైతే ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ రైస్ ఫ్లోర్ అనేది రేషన్ బియ్యం మిల్లుకి తీసుకెళ్ళి డైరెక్ట్‌గా పట్టించిందే. తడి బియ్యపు పిండి అయితే కాదు. అండ్ ఈ రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి రొట్టె అనేది విడిపోకుండా అద్దినప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయండి. ఇంకా చల్లారిన తర్వాత మనం మూత ఓపెన్ చేసేసి రెడీగా పెట్టిన రైస్ ఫ్లోర్ అయితే వేసి కలిపేసుకోవాలండి. ఇక్కడైతే ఇంకా సాల్ట్ అనేది ఏమి పట్టదు. మనం స్టార్టింగ్‌లోనే బొబ్బర్లు ఉడికేటప్పుడే మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంక సాల్ట్ ఏం పట్టదు. ఇదంతా బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నామండి. ఇది ఆప్షనల్. మీకు ఒకేళ ఇష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతా కలుపుకున్నాక పిండైతే ఈ విధంగా రావాలండి. అండ్ ఒకవేళ మనకి కొంచెం టైట్‌గా ఉంది అంటే వాటర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఆనియన్ అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఈ మొత్తం కూడా బాగా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఈలోపు మనం ఈ ఉండలైతే అద్దుకోవాలండి. దానికోసం బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. లేదా ఏదైనా వైట్ క్లాత్ తీసుకోవచ్చండి. ఆ వైట్ క్లాత్‌ని కొంచెం తడుపుకొని, దాని మీద ఈ ఉండల్ని
ఒత్తుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒత్తుకున్న రొట్టెని పాన్ మీద వేసుకొని అటు ఇటు కూడా ఎర్రగా కాలేటట్టు వేయించుకోవాలండి. అంతేనండి. ఈ బొబ్బర్ల రొట్టెది ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం బొబ్బలనేది యూజ్ చేయడం వల్ల ప్రోటీన్ రిచ్ అయితే ఉంటుందండి. అలాగే పిల్లలకి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం అనేది చాలా మంచిది. అండ్ ఈ రొట్టెల్లోకైతే నంచుకోవడానికి మేము మాగాయి ఉల్లిపాయ పచ్చడైతే చేసుకుంటున్నామండి. ఈ మాగాయి పచ్చడిలోకి కొంచెం మాగాయి పచ్చడనేది తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ వాటర్ ప్లేస్‌లో మజ్జిగ కూడా వేసుకుంటారండి చాలామంది. అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ మా ఇంట్లో అయితే తినరు. సో, ఈ పచ్చడనేది ఈ రొట్టెలోకి చాలా బావుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. బాయ్.